వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శ్యామల నవరాత్రులు మనం దేవీ నవరాత్రులతో పాటుగా కొంతమందికే తెలుసు అనుకుంటా నేను శ్యామల నవరాత్రులు కదండి. అసలు వీటి విధి విధానాలు ఏంటండి? సాధారణంగా ఇవి చెయ్యం మనం గుప్త నవరాత్రులు అంటారు. మనకి సంవత్సరంలో మనం ప్రముఖంగా చేసుకునేవి ఒకటి వసంత నవరాత్రులు, రెండోది శరన్నవరాత్రులు. ఇవి రెండు ఇంపార్టెంట్. అవును. వసంత నవరాత్రుల్లో మనం దేవి పూజ కంటే ప్రముఖంగా రామ పూజ నిర్వహించుకుంటాం. ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చైత్రంలో వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మనం శరత్కాలంలో వచ్చేటువంటి ఆశ్వేజ నవరాత్రులు, దేవీ నవరాత్రులు 9 రోజులు మనం పూర్తిగా అమ్మవారికి అంకితం చేస్తాం. ఇవి కాకుండా ఇంకొక 2 నవరాత్రులు చేసుకుంటారు. అందులో ఇదొకటి మాఘమాసంలో వచ్చేటువంటి ప్రతిపత్తు పాడ్యమి నుంచి నవమి దాకా శ్యామల నవరాత్రులుగా చేస్తారు. ఆషాఢంలో వారాహి నవరాత్రులు చేస్తారు. అది కూడా మనం చెప్పాం. అవును. అయితే వీటిని గుప్త నవరాత్రులుగా చెప్పబడుతుంది. ఇది అందరూ చేసుకునేది కాదు, అందరూ చెయ్యరు. ఒకవేళ చేసినా మనం అందరం చేసుకునే నవరాత్రుల్లో చేసినట్టుగా అందరినీ పిలిచి ధూమ్ధామ్గా చేసుకునే వ్యవహారాలు కావు ఇవి. అది చెయ్యరు. గుప్త నవరాత్రులే వీటి పేరు. ఇది నార్త్ ఇండియాలో ఎక్కువగా చేయబడతాయి. మనకంటే వాళ్ళు ఎక్కువ చేస్తారు. మన వైపు అంత ప్రముఖంగా కనపడదు. మన దగ్గర ఏంటంటే ఎవరికైనా మంత్రోపదేశం ఉన్నవాళ్ళు, విశేషంగా శ్యామల మంత్రోపదేశం, మాతంగి ఉపదేశం ఉన్నవాళ్ళు, దశమహావిద్యల్ని కొలిచే అలవాటు పద్ధతి ఇళ్లల్లో ఉన్నవాళ్ళు చాలా కొద్ది మంది. చెప్పాయి కదా, అందరినీ పిలిచి చేసి తాంబూలాలు, పేరంటాలు, హడావిడేం ఉండదు. అమ్మవారిని కొలవటం మాత్రమే. ఈమెకి విశేషమైన కొలువులు చేసుకుంటారు. మంత్ర పునశ్చరణ విపరీతంగా చేస్తారు. అమ్మవారి శ్యామలాదేవిని కొలుస్తారు. ఈ శ్యామల ఎవరు అనేది ఒక ప్రశ్న ఉంటుంది మనకి. మనం కాళిదాసు రచించిన మా శ్యామల దండకం మనందరికీ తెలుసు. సినిమాలో ఉంది కాబట్టి అందుకు ఆ మొదటి ముక్కలు అందరికీ నోటికి కూడా వచ్చుంటాయి. మహాకవి కాళిదాసు సినిమాలో ఉన్నది కాబట్టి. అయితే ఈ శ్యామల దండకాన్ని చదువుకోవచ్చు. ఇప్పుడు ఈ అమ్మవారిని మంత్రిని అనే పేరుతోటి చెప్తారు. లలితా సహస్రంలో మంత్రిని నామధేయం కనపడుతుంది. త్రిపుర సుందరి యొక్క మంత్రివర్గంలో అమ్మవారు అన్నమాట. ఈవిడ పరివార శక్తి. ఒరిజినల్గా పరాశక్తే శ్యామల అంటం కాకుండా పరాశక్తి తాలూకు అంశాలలో దశమహావిద్యలుగా చెప్పబడే అంశాల్లో మాతంగి అనే విద్య ఈమె అని చెప్తారు. ఆమె తన సైన్యాధిపతుల్ని, మంత్రుల్ని అట్లా సృజించింది. ఆ మంత్రులలో ఈమె ప్రధానమంత్రి శ్యామలాదేవి. పరాశక్తి యొక్క మంత్రిని. ఈవిడ మతంగ మహామునికి కుమార్తెగా జన్మించిందట. అంచేత ఈమెని మాతంగి అంటారు. మాతంగి మధుచాలిని అమ్మవారి ఈమె మాతంగి. ఎట్లా ఉంటుందంటే చక్కగా ఆకుపచ్చని అంటే ఎలా ముదురాకు పచ్చ రంగు వర్ణంతో కనపడుతుంది మనకి. శ్యామల స్వరూపం అనగానే ఎర్రని వస్త్రము ఆకుపచ్చగా కనపడుతుంది. అంటే నలుపులోకి చేరికగా ఉన్న ముదురాకు పచ్చ రంగు వర్ణ ఛాయ, వీణ వాయిస్తూ ప్రత్యేకమైన స్వరూపంలో ఇట్లా ఉజ్వలంగా ఉన్న ముఖము ఎంత బాగుంటుందో అసలు ఆ పిక్చర్ ఊహిస్తేనే బాగుంటుంది. అది కూడా ఈ మాణిక్య వీణాముపలాలయంతి శ్లోకం వల్లే దీన్ని సృజించారనమాట. ఈ స్వరూపాన్ని ప్రత్యేకమైన స్వరూపంలో ఉంటుంది. ఈమె జ్ఞానప్రదాత, విద్యాప్రదాత. కాళిదాస మహాకవికి అక్షర జ్ఞానం లేని వాడికి కావ్యాలు రాయగలిగే ప్రజ్ఞనిచ్చింది ఈ తల్లి. ఈమెని ప్రసన్నం చేసుకుంటే మనకి ఎలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ నవరాత్రులు చేసుకోవచ్చు. నవరాత్రులు 9 రోజులు 9 రకాల రూపాలతోటి అర్చింపబడుతుందట అమ్మ. ఎవరికైతే ఆ మంత్రం ఉందో, ఈ విధానం అలవాటు ఉందో వాళ్ళు చేసుకుంటారు. మనలాంటి సామాన్యులకి అంత వ్యవహారం అక్కర్లేదు. పిల్లలకి చదువులు రాకపోయినా, చదువుల్లో సగమయ్యి మిగిలిన సగము ఎప్పటికీ కాకపోయినా, ఏ సమస్య వల్ల ఆగిపోతే, ఏ సమస్య వల్ల ఇది ఆగిందో తెలియని వ్యాపార సమస్యలు, ఇలాంటివే ఏ రకంగానూ జ్ఞానం సంపాదించుకోలేని సమస్యలు, ఎలా సాల్వ్ అవుతుందో అర్థం కాని ప్రాబ్లమ్స్, ఏదైనా అద్భుతమైన సలహా కావాలి, అది మనకి ఎక్కడి నుంచి రాదు. అలాంటప్పుడు ఈ శ్యామల నవరాత్రుల్లో అమ్మవారిని అర్చిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. దీనికి ఏం చేయాలి? అర్చనకి మన ఇంట్లో ఉన్న ప్రతిమా విశేషమే అమ్మవారిది ఏ స్వరూపం ఉన్నా పెట్టుకోవచ్చు. శ్యామలాదేవిది చిన్న ఫోటో ఏదైనా తెచ్చి పెట్టుకోవచ్చు. శ్యామల అంటే మనకు క్లియర్గా కనపడుతుంది. ఉజ్వలమైన ముఖకాంతితోటి, వీణతోటి ఉండేటువంటి స్వరూపం. ఒక రకంగా సరస్వతి స్వరూపం అని కూడా మనం చెప్పచ్చు.
ఒక రకంగా. సరస్వతి శాంతమూర్తిగా కనపడుతుంది. శ్యామలది డిఫరెంట్గా ఉంటుంది స్వరూపం. కానీ ఆవిడ జ్ఞానప్రదాతే, ఈవిడ ప్రదాతే. ఈ 9 రోజులు మనం అట్లా చేసుకోవచ్చు. ఒక పటం తెచ్చి పెట్టుకోవటం. శ్యామలకి మనకి అష్టోత్తరాలు అవి దొరుకుతాయి, ఓకే, కనపడుతున్నాయి. తర్వాత అదని చదువుకోవటం. రాజశ్యామల, రాజమాతంగి, ఈ పేర్లు వింటున్నాం. ఇప్పుడు ఇదివరకు లేవు జయ. ఇప్పుడు బాగా రాజశ్యామల హోమాలు అవి బాగా విశేషంగా వింటున్నామండి. అవును. ఎక్కడా పని అవ్వదు, పిల్లల చదువులు పని అయిపోతుంది. అలాంటప్పుడు ఈ రాజశ్యామల హోమం చేసుకోవచ్చట. రోజు మీరు చక్కగా శ్యామల దండకం చదువుకోండి. ఓకే. ఈమెకి ముదురు ఆకుపచ్చ రంగు ఇష్టం. ఆకుపచ్చని వస్త్రం ధరించండి. ఒకరోజు చేసుకుంటాం, ఒక్కరోజే చేస్తాం. పోని నవమి నాడు చేసుకోండి, అష్టమి నాడు చేసుకోండి. 9 రోజుల్లో ఒక రోజైనా చేసుకోవచ్చు. 9 రోజులు మీరు శ్యామల దండకం చదువుకుంటే అధికసి అధికం ఫలం. ఆకుపచ్చని పండు నివేదన పెడితే మంచిది. ఓహో. జామకాయలు, నారింజకాయలు, ఇప్పుడు కమలాలు కూడా ఆకుపచ్చ రంగులో వస్తాయి. రేగుపళ్ళు, ఆకుపచ్చటి రేగుపళ్ళు వస్తాయి. అలాంటివి నివేదన చేస్తే చాలా మంచిది, మంచి విశేషమైన ఫలితం లభిస్తుంది. నారింజలు చాలా ప్రీతి అని చెప్తారు. నార్త్ ఇండియాలో నారింజకాయలు వెతుక్కుంటారట ఈ రోజుకి. ఈ 10 రోజుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే చండీ పారాయణ చేసే అలవాటు కొన్ని చోట్ల కనపడుతుంది మనకి. చండీ పారాయణం అంటే చండీ దుర్గా సప్తశతి అని చెప్తాం కదా, చండీ, అది పారాయణ చేయటం, చదువుకుంటూ వెళ్ళటం. అది ఎట్లా అంటే అసలు ఆపకుండా చదువుతారు. ఓ 3 గంటలు నేను చదువుతా, నాకు అవుతుండగా ఇంకోళ్ళు వచ్చి కూర్చుంటారు. ఆ తర్వాత 3 గంటలు వాళ్ళు చదువుతారు. అఖండ చండీ పారాయణం చేస్తారు. 9 రోజులు క్షణం గ్యాప్ లేకుండా చండీ అలా పునరావృతంగా చదువుతూనే ఉంటారు. ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు. మనం అఖండ చండీ పారాయణాలు అవి మన వల్ల కాదు. దుర్గా సప్తశతి దగ్గర పెట్టుకుని ఈ 9 రోజుల్లో పూర్తి చేసుకోండి. 700 శ్లోకాలు ఉంటాయి. మీ వల్ల అయితే చేయగలిగితే చేయండి అని చెప్తున్నాను. ఓకే. దీన్ని 10 సార్లు చేస్తా, 8 సార్లు చేస్తా, 16 చేస్తాను, రోజంతా చేస్తూ ఉంటాను, లాంటి విపరీత నియమాలు పెట్టుకోపోకండి. మన సమయానుకూలంగా చేయండి. ఓకే. ఇది శ్యామల దండకం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అది నోరు తిరగదు. నిదానంగా చదువుకోవాలి. అసలు ఎన్ని పెద్ద పదాలు కలిపిన సమాసము, అది ఇంత పెద్ద సమాసం. 3 లైన్లు రాస్తే కానీ సమాసం పూర్తవుతుంది. అది ఎక్కడ ఆపాలో తెలియదు, ఏ పదాన్ని ఎలా విరవాలో తెలియదు. మీ వల్ల అంత కాకపోతే ఇంకా సులువు చెప్తాను. ఒక్కటి మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలజ్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి. చిన్న శ్లోకం. ఇదేనా? దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకోండి. ఇది బాగుంది. అమ్మవారి యొక్క స్తుతిని, ప్రార్థనా శ్లోకాన్ని మీరు 11, 21, 40, 108 ఈ అంకెల్లో ఏది కుదిరితే అది పెట్టుకోండి. ఓకే. మాల పెట్టుకుని మాలతోటి 108 సార్లు చేసినా కూడా మీకు మంచిదే. ఆమెను స్మరించాలి. మామూలు మీ రోజువారీ పూజ దీపారాధన చేసుకోండి. ఈ 9 రోజులు శ్యామలని తలుచుకుని శ్యామలాదేవిని ప్రార్థించి ఒక ఆకుపచ్చటి పండు, జామ పండు నివేదన పెట్టండి. పసుపుగా ఉండేది కాకుండా గ్రీన్, కొంచెం ముదురుగా పచ్చగా ఉన్నది. అంటే ఎట్లా అంటే దూరగా ఉన్న కాయని నివేదన పెట్టండి. ఓకే. పిల్లలకి ప్రసాదంగా ఒక పండు పెట్టండి. ఈ మాణిక్య వీణాముపలాలయంతేమో చిన్నపిల్లలకు కూడా వస్తుంది. 5 ఏళ్ళు వస్తే చాలా చక్కగా వచ్చేస్తుంది. పిల్లలతో కూడా చెప్పించండి. 3 times 5 times 11 times చెప్పించండి. ఏమైనా అలాంటి సమస్యలు ఉంటే తీరుతాయి. ఇది చేయగలిగితేనే, అత్యవసరంగా ఇది చేయవలసిందే అన్న నియమం లేదు. మీకు తీరని సమస్యలు, ఎక్కడా సమాధాన పడలేని ప్రాబ్లమ్స్లో కనుక మీరు ఇరుక్కుని ఉంటే మీకు ఈ అమ్మ ఏదైనా ఒక సమాధానాన్ని ఇస్తుంది, శ్రద్ధతోటి కనుక చేస్తే. విశేషంగా చేయాలంటే ఎవరన్నా పురోహితుని పెట్టుకుని అర్చనా కాలాదులు జరిపించుకోవచ్చు. మనం అట్లా చెయ్యం, మన వైపు ఆ విధానమే లేదు. నేను చెప్పిన విధానంగా చేసుకోండి. తప్పకుండా అవకాశాన్ని బట్టి చేయటమే. తప్పకుండా. నమస్తే. నమస్తే.